అడవిలో అందమైన ఇల్లు. శ్రీరాముడు, సీతాదేవి మరియు లక్ష్మణుడు నడుచుకుంటూ పవిత్రమైన గంగానది తీరానికి చేరుకున్నారు. నది చాలా వెడల్పుగా, నీరు స్వచ్ఛంగా ఉంది. వారు ఒక అందమైన పడవలో కూర్చుని నెమ్మదిగా నదిని దాటారు. చుట్టూ ఉన్న ప్రకృతిని చూస్తూ రామచంద్రుడు చిరునవ్వు నవ్వారు. నది దాటిన తర్వాత వారు భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ మహర్షివారికి ఎంతో ప్రేమతో స్వాగతం పలికారు. మీరు చిత్రకూట పర్వతాలకు వెళ్ళండి. అది నివసించడానికి చాలా ప్రశాంతమైన చోటు అని మహర్షి సలహా ఇచ్చారు. మహర్షి మాట విని వారు చిత్రకూట పర్వతాల వైపు ప్రయాణం మొదలుపెట్టారు. దారిలో రంగురంగుల పూలు, పక్షులు వారిని పలకరించాయి. సీత ఆ పూలను చూసి మురిసిపోయింది. లక్ష్మణుడు అన్నయ్యకు, వదినకు తోడుగా నడుస్తూ అడవిని గమనిస్తున్నాడు. చివరకు వారు చిత్రకూట పర్వతాల వద్దకు చేరుకున్నారు. ఆ కొండలు పచ్చని చెట్లతో, ఎత్తైన శిఖరాలతో చాలా అందంగా ఉన్నాయి. స్వచ్ఛమైన గాలి వీస్తోంది. ఈ చోటు నిజంగా చాలా బాగుంది లక్ష్మణ అని రాముడు అన్నాడు. నివసించడానికి ఒక ఇల్లు కావాలి కదా, అందుకే లక్ష్మణుడు అడవిలోని కర్రలు, గడ్డి మరియు ఆకులను సేకరించాడు. అన్నయ్య కోసం, వదిన కోసం ఎంతో ఇష్టంగా ఒక చక్కని కుటీరాన్ని, చిన్న ఇల్లు నిర్మించడం మొదలుపెట్టాడు. రాముడు కూడా లక్ష్మణుడికి సహాయం చేశాడు. కొద్దిసేపటికే ఒక అందమైన పర్ణశాల సిద్ధమైంది. అడవిలో ఉన్నా కూడా ఆ ఇల్లు వారికి ఎంతో హాయినిచ్చింది. రాముడు, సీత ఆ కుటీరం ముందు కూర్చుని మాట్లాడుకుంటూ ప్రశాంతంగా గడిపారు. అడవిలో జీవితమంటే కష్టమని అందరూ అనుకుంటారు. కాని రామలక్ష్మణులు, సీత ఎప్పుడూ ధర్మాన్ని వదలలేదు. లక్ష్మణుడు ఎల్లప్పుడూ అన్నయ్యకు, వదినకు రక్షణగా ఉండేవాడు. అతను విల్లు పట్టుకుని కుటీరం బయట కాపలా కాసేవాడు. ఇక్కడ చిత్రకూటంలో వీరు ప్రశాంతంగా ఉన్నా, అక్కడ అయోధ్యలో దశరథ మహారాజు చాలా బాధపడుతున్నారు. తన ప్రియమైన కుమారుడు రాముడు అడవికి వెళ్ళిపోవడంతో ఆయన మనసు విలవిలలాడిపోయింది. రాముడిని తలుచుకుంటూ ఆయన కన్నీరు పెట్టుకున్నారు. రాముడు మరియు సీత అడవిలో దొరికే కందమూలాలు, పండ్లను తింటూ చాలా సాదాసీదాగా జీవించారు. వారికి రాజభవనంలోని సౌకర్యాలు లేకపోయినా ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమే వారిని సంతోషంగా ఉంచింది. ఈ కథ మనకు ఒక గొప్ప విషయాన్ని చెబుతుంది. మనం ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ధైర్యంగా, ధర్మంగా ఉంటే ఏ కష్టమైనా సుఖంగా మారుతుంది. రాముడు, లక్ష్మణుడు ఒకరికొకరు తోడుగా ఉంటూ ఆదర్శంగా నిలిచారు.